వరలక్ష్మి వ్రతం స్టోరీ తెలియకుండానే పూజ చేస్తున్నారా? ఫస్ట్ స్టోరీ వినండి, మీకు పూజ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఇంకా కలిగిద్ది. అయితే చారుమతి అని ఒక మహిళ ఉండేది. తను అత్తమామల్ని భర్తని చాలా బాగా చూసుకునేది. మహాలక్ష్మీదేవి ఒకరోజు కల్లోకి వచ్చి వరలక్ష్మీదేవి వ్రతం చెయ్యి, నేను నీ అన్ని కోరికలు తీరుస్తానని చెప్పి వెళ్ళిద్ది. పొద్దున్నే లేచి భర్తకి ఇదంతా చెప్పిద్ది. అప్పుడు భర్త వెంటనే వ్రతం చేయమని చెప్తాడు. చారుమతి తన ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆడవాళ్ళతో కలిసి పూజ చేస్తుంది. పూజ అయిపోయే టైంకి చారుమతి 3 ప్రదక్షిణలు చేస్తుంది. ఫస్ట్ ప్రదక్షిణ చేసే టైంకి తన కాళ్ళు గల్లు గల్లున మోగుతాయి. సెకండ్ ప్రదక్షిణ చేసేటప్పటికి ఆమెకు మొత్తం బంగారంతో నిండిపోద్ది. థర్డ్ ప్రదక్షిణ చేసేటప్పటికి తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బంగారంతో నిండిపోతున్నారు. అంత పవర్ఫుల్ అన్నమాట ఈ వరలక్ష్మీదేవి. అంతేనా, ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి భర్త కోసం, పిల్లలు బాగుండడం కోసం ఏదైనా వ్రతాన్ని చెప్పమంటే అప్పుడు శివుడు పార్వతీదేవికి ఈ చారుమతి స్టోరీ అంతా చెప్పి వరలక్ష్మిని పూజిస్తే సకల ఐశ్వర్యం, సంపద, ఆరోగ్యం కలుగుతుందని చెప్తాడు. అప్పటి నుంచి ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని అయితే మనం ఆచరిస్తాం అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మంచిగా అందరూ వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరించండి. ఈ రీల్ ని తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.